హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ సింధు మాతాజీ భద్రకాళి పీఠాధీశ్వరి వారితో ఉన్నాము. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, జాతరలో మనం చూస్తూనే ఉంటాము పూనకాలు రావటం అనేది. మరి పూనకాలు వచ్చినప్పుడు అమ్మవారు నిజంగానే మనుషులపైకి వస్తుందంటారా? అమ్మవారు మనుషులపైకి రావటం అంటే ఇప్పుడు జాతర జరిగే టైంలో చాలామంది వస్తారు. అంటే ఒక 100-200 సోల్స్ అనుకుందాం. ఇంతమంది కలిసి అంటే గ్రూప్గా కూర్చొని ప్రార్థన చేస్తే ఏ ఎనర్జీనైనా భూమి మీదకి ఆవాహన చేయొచ్చు. జాతర అంటే కొన్ని వేల లక్షల మంది వస్తారు. చాలా పెద్ద పూజ జరుగుతుంది. చాలామంది ఋత్వికులు కాస్మిక్ పవర్ని ఆవాహన చేస్తారు ఆ ప్లేస్లో. ఆ సూపర్ సోల్కి మన సోల్ కనెక్ట్ అయ్యింది అనుకుందాం ఎమోషనల్గా. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎనర్జీ ఫ్లో అయ్యి ఆ కనెక్టివిటీ ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తి అసాధారణ స్థితిలో పైకి లేస్తుంది. అప్పుడు వీళ్ళు ఊగుతారు. కరెంట్ షాక్ కొడితే ఏ విధంగా ఊగుతారో అమ్మవారు కనెక్ట్ అయితే కూడా ఆ విధంగానే ఊగుతారు. ఆ పవర్ని తట్టుకోలేక ఊగుతారు. అప్పుడు వాళ్ళకి వాక్కులు వస్తాయి. కొంతమందికి కట్టేసి ఉంటారు, కట్లేస్తారు. అటువంటి వాళ్ళు మాట్లాడలేరు, ఊగుతారు జస్ట్ అంతే. అంటే స్టేజెస్ ఉంటాయి పూనకాల్లో. కొంతమందికి పూనకం ఆగిపోతుంది కానీ చెప్పగలుగుతారు. ఏంటి, సహస్రార స్థితికి వెళ్ళిపోతుంది ఎనర్జీ, కాస్మిక్ పవర్. కాబట్టి వాళ్ళు నార్మల్గా కూర్చున్నా కూడా చెప్పగలుగుతారు. అసలు వాళ్ళ మీద అమ్మవారు వచ్చిందని కూడా గుర్తించలేరు. స్టేజెస్ ఉంటాయి. ఈ విధంగా 1వ క్లాస్ నుంచి 10th వరకు ఏ విధంగా అయితే స్టేజెస్ ఉంటాయో అమ్మవారి పూనకాల్లో కూడా స్టేజెస్ ఉంటాయి. కొంతమందికి లోపల ఉన్న షట్ చక్రాల్లో ఒక్కొక్క చక్రం బ్లాక్ చేసి ఉంటారు. అలా ఉంటుంది వాళ్ళ స్థితి అనేది. వాళ్ళు చెప్పగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ మంచి గురువు ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో చేయాలి. అవన్నీ నిజమే. కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకు షోరూంలోకి వెళ్ళినప్పుడు బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఎలా ఉంటాయి, పూనకాల్లో కూడా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలా యాక్టింగ్ చేస్తే అమ్మవారు ఏమి వాళ్ళకి అంటే భయం ఉండదు? అమ్మ అలా యాక్టింగ్ చేయాలి అంటే అమ్మవారితోనే చెలగాటం ఆడటం కదా యాక్టింగ్ అంటే, అమ్మవారు వచ్చినట్లుగా చేయటము. ఇప్పుడు మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవిందా అని గట్టిగా అరుస్తాం, అత్యుత్సాహం అంతే. గుర్తించాలి అని. వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్ళినప్పుడు ఒకరు గోవిందా అంటే 10 మంది గోవిందా అంటారు. ఆ ఒకరు ఎందుకు గోవిందా అంటారు? అత్యుత్సాహం, భక్తి. డాన్స్ చేయడంలో తప్పే ఉంది, ఎంటర్టైన్ అవ్వటమే యాక్ట్ చేస్తే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.